ఈ మూవీలో ఇంకో దరిద్రం కూడా ఉందన్నమాట. అదేంటనేసి అంటే లవ్ స్టోరీ. అండ్ మెయిన్గా చెప్పాలనేసి అంటే హీరో యాక్టింగ్ అయితే పరమ చండాలంగా ఉందనే చెప్పాలి. హలో హాయ్ గైస్, దిస్ ఈజ్ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, రీసెంట్గా డ్రిల్ అనే మూవీ ఓటీటీలోకి వచ్చింది కదా. అయితే నేను ఈ మూవీని రీసెంట్గా చూడడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఈ డ్రిల్ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీ స్టార్టింగ్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఏమో డ్రిల్ మిషన్ని యూజ్ చేసి కొంతమందిని చంపేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటనేసి అంటే అసలు ఈ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు, అండ్ అంతేకాకుండా తనేమో డ్రిల్ మిషన్ని యూజ్ చేసి కొంతమందిని చంపేశాడని చెప్పాను కదా. అసలు తను ఎందుకు చంపేస్తున్నాడు, ఇవన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది, ఇది మ్యాటర్. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో నాకైతే అసలు ప్లస్ పాయింట్స్ అయితే ఏం కనిపించలేదు. కనిపించినవన్నీ కూడా మైనస్ పాయింట్సే కనిపించాయి. అందులో ఫస్ట్ అండ్ మెయిన్ మైనస్ పాయింట్ ఏంటనేసి అంటే ఈ మూవీ స్టోరీ లైన్ అనేది కొత్తదేం కాదనమాట. అండ్ అంతేకాకుండా స్టోరీ నెరేషన్ కూడా పరమ బోరింగ్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు సెకండ్ మైనస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో యాక్ట్ చేసినటువంటి యాక్టర్స్ అందరూ కూడా టూ వరస్ట్గా యాక్ట్ చేశారనే చెప్పాలి. అండ్ మెయిన్గా చెప్పాలనేసి అంటే హీరో యాక్టింగ్ అయితే పరమ చండాలంగా ఉందనే చెప్పాలి. అండ్ ఇప్పుడు థర్డ్ మైనస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో బీజిఎం బాగాలేదు, సాంగ్స్ బాగాలేవు, విజువల్స్ బాగాలేవు, అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఒక థ్రిల్లర్ మూవీకి కావాల్సిన రేంజ్లో లేవనే చెప్పాలి. అండ్ ఇప్పుడు ఫోర్త్ అండ్ లాస్ట్ మైనస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో మన టాలీవుడ్లో సీనియర్ యాక్టర్స్ అయినటువంటి రఘుబాబు గారు అండ్ తనికెళ్ళ బార్ని గారు, వీళ్ళిద్దరూ కూడా ఉన్నప్పటికీ వీళ్ళిద్దరిని కూడా చక్కగా యూజ్ చేసుకోలేకపోయారు. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో వీళ్ళిద్దరి యొక్క క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా వీక్గా ఉన్నాయన్నమాట. సో మొత్తానికి ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇక్కడ ఇంకో చిన్న విషయం నేను మర్చిపోయాను గైస్, అదేంటనేసి అంటే ఈ మూవీలో ఇంకో దరిద్రం కూడా ఉందన్నమాట. అదేంటనేసి అంటే లవ్ స్టోరీ, అది కూడా పరమ చండాలంగా ఉంటుందన్నమాట. సో మొత్తానికి ఇది మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ డ్రిల్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఈ మూవీని ముందే చూస్తుంటే మీకేమనిపించిందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఈ డ్రిల్ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.